కాకినాడ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని చాళుక్య కుమార రామ భీమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు భక్తులు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు భక్తులు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సిద్ధు మరింత సమాచారం అందిస్తారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో కుమార భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు తెల్లవారుజామున బారులు క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. అయితే రెండో సోమవారం కావడంతో ఆలయాలు అయితే పోటెత్తిని చెప్పొచ్చు. మరింత సమాచారం భక్తులు అడిగి తెలుసుకున్నాం. సరే చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను అభిషేకాలు అవి చాలా బాగా జరిగాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అన్నింటి. మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ రెగ్యులర్ గా వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాం. ఈ కార్తీక మాసాన్ని పునరుద్ధరించుకుని మేము అభిషేకాలకు వచ్చామండి. చాలా బాగుంది దర్శనం. ఎన్నిసార్లు వచ్చారు బెంగళూరు నుంచి? ఎన్నిసార్లు వచ్చారు? నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఈసారి కార్తీక మాసంలో రావడం అయింది. చాలా సంతోషం. ఏ మొక్కులు మొక్కుకున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. మా అమ్మగారిది కాకినాడ. ఇక్కడే వచ్చే వెరీ ఆర్గనైజ్డ్ గా ఉన్నది. చాలా రష్ ఉంటుంది. రీసెంట్ గా చాలా ఇష్యూస్ అయ్యాయి టెంపుల్స్ లో అనుకున్నాము. బట్ స్టిల్ చాలా బాగుంది, ఆర్గనైజ్డ్ గా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. ఎక్కడ కూడా ప్రాబ్లం ఉంది అనిపించలేదు. కాకినాడ జిల్లాలో కుమారస్వామి భీమేశ్వర తెల్లవారు నుంచి భక్తులు అయితే ఉన్నారు. చాలా దర్శనం మేము బెంగళూరు నుంచి వచ్చాం. బాగా ఇక్కడ కుమార భీమేశ్వరం జిల్లాలో ద్రాక్షారం సామర్లకోట అయితే చాలా పవర్ఫుల్ దేవుళ్ళు, పవర్ఫుల్ అని చెప్తున్నారు. అయితే మేము ప్రతి సంవత్సరం వస్తాము. ప్రతి సంవత్సరం కూడా దేవుని దర్శించుకొని మాకు అనుకున్న కోరికలు కూడా తీరుతాయని చెప్తారు. ఇది కెమెరామెన్ రాజుతో సిద్ధు, కాకినాడ రాజు.